హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను ఎటువంటి ఘాటైన మసాలాలు వేయకుండా చికెన్ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ధనియా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 టొమాటోస్ని, మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. అండ్ 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని నిలువున చీల్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చికెన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసి బాగా హీట్ చేసుకోవాలి. వన్స్ అది హీట్ అయిన తర్వాత అందులో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. అండ్ అడుగు అంటకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసేసి బాగా టొమాటో ప్యూరీని కలుపుకోవాలి. ఇది మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే అందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. వన్స్ అది ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని బాగా నీట్గా వేసి కలుపుకోవాలి. అలాగే పసుపు కూడా 1 స్పూన్ వేసి కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవ్వడానికి అలాగే కుక్ అవ్వడానికి లిడ్ క్లోజ్ చేసేసి బాగా బాయిల్ చేయాలి. ఇది చికెన్ ఉడికేదాకా మనం బాయిల్ చేసుకోవాలి, కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. చికెన్ మనకి ఉడికింది అని తెలియడానికి స్పూన్తో ప్రెస్ చేస్తే 2 పీసెస్గా స్ప్లిట్ అవుతుంది. అలా అవ్వలేదంటే ఇంకాసేపు ఉడికించుకోవాలి. నాకు ఒక 10 మినిట్స్ పట్టింది చికెన్ బాయిల్ అవ్వడానికి. వన్స్ చికెన్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో ఒక 3 స్పూన్స్ కారము, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా, అది కొత్తిమీర, ధనియా, అల్లం వెల్లుల్లి మసాలా, అలాగే 2 స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. పెరుగుకు బదులు నిమ్మ చెక్క, సగం నిమ్మ చెక్క కూడా వేసుకోవచ్చు, సేమ్ టేస్ట్ వస్తుంది. కానీ పెరుగు వేస్తే కాస్త స్మూత్గా ఉంటుంది కూర. నెక్స్ట్ తర్వాత బాగా కలుపుకొని మనం పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు సిద్ధంగా చేసుకున్నాం కదా, అది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఇది వేయడం ద్వారా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనం కాస్త సాల్ట్ వేసాం కదా, దానికి తగినట్లు. లాస్ట్లో ఒక పిరికెడు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. చాలామంది కొత్తిమీర అలానే వేసి క్లోజ్ చేసేస్తారు, కానీ బాగా కలుపుకుంటేనే ఆ ఫ్లేవర్ పడుతుంది. ఫైనల్లీ మన చికెన్ కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేయడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.